ప్రగతి ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం దత్తతలో ఎన్నో సమస్యలు అనే అంశం గురించి తెలుసుకుందాం। హిందూ దత్తత చట్టం 1956 హిందువులకు, బౌద్ధులకు, సిక్కులకు, జైనులకు వర్తిస్తుంది। దీని ప్రకారం సరైన మానసిక స్థితిలో ఉండి మైనారిటీ తీరిన పురుషులు లేదా స్త్రీలు పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు। జువెనైల్ జస్టిస్ చట్టం 2015 సైతం దత్తతకు సంబంధించిన విషయాలను మరింత వివరంగా క్రోడీకరించింది। ఈ చట్టం హిందువులతో కలిపి అన్ని మతస్థులకు వర్తిస్తుంది। దత్తతను పర్యవేక్షించేందుకు కేంద్రం ప్రత్యేక దత్తత ఏజెన్సీని నెలకొల్పింది। రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ పరిధిలో దత్తత ఏజెన్సీలను నెలకొల్పుతున్నాయి। వీటి రెండింటి గుర్తింపు పొందిన సంరక్షణ కేంద్రాల నుంచి పిల్లల్ని ఎవరైనా దత్తత తీసుకోవచ్చు। దత్తత నియమావళిని రూపొందించే అధికారాన్ని జువెనైల్ జస్టిస్ చట్టం కారాకు కట్టబెట్టింది। వీటి ప్రకారం అనాథలు, కని వదిలేసిన పిల్లలు తల్లిదండ్రులే స్వయంగా అప్పగించే వారిని దత్తత తీసుకోవచ్చు। తల్లిదండ్రుల నిరాదరణకు గురై సంరక్షణ కేంద్రాలలో ఉంటున్న వారిని దత్తత జాబితాలో కలపాలని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది। ఏడాది కాలంగా తల్లిదండ్రులు పిల్లలను చూడటానికి రాకపోయినా కన్నవారు సంరక్షకులు మత్తు పదార్థాలు, మద్యానికి బానిసలై పిల్లలను పట్టించుకోకుండా వదిలేసిన ఆ పిల్లలను దత్తతకు పరిశీలించాలని సూచించింది। తల్లిదండ్రులు దత్తత విషయంలో చాలా నిబంధనలు ఉన్నాయి। దత్తత స్వీకరించే వారికి పిల్లలకు మధ్య కనీసం 25 ఏళ్ల వయోభేదం ఉండాలి। దత్తత ప్రక్రియలో సంబంధిత ఏజెన్సీల పాత్ర చాలా కీలకం। దత్తత తీసుకోవాలని అనుకునేవారు ఆయా ఏజెన్సీలలో ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి। వారి ఆర్థిక, సామాజిక, మానసిక స్థితిగతులను పరిశీలించిన తరువాతే పిల్లల్ని దత్తత ఇవ్వడానికి అనుమతిస్తారు। జిల్లా మెజిస్ట్రేట్ అనుమతితో దత్తతకు చట్టబద్ధత లభిస్తుంది। దత్తత వెళ్లిన పిల్లల పురోగతిని 2 ఏళ్ల పాటు ఆయా ఏజెన్సీలు పర్యవేక్షించాలి। ఒకవేళ పిల్లలు కొత్త తల్లిదండ్రుల వద్ద ఇమడలేకపోతే దత్తతను రద్దు చేయవచ్చు। ఇలా 5 ఏళ్లలో 1100 మంది పిల్లలు తిరిగి సంరక్షణ కేంద్రాలకు చేరారు। ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు, విదేశీయులకు పిల్లలను దత్తత ఇవ్వవచ్చు। ఇలాంటి చిన్నారులను ఆయా దేశాలలోని భారత దౌత్య కార్యాలయాలు పర్యవేక్షిస్తాయి। పిల్లలు అక్కడ ఇమడలేకపోతే అదే దేశంలో మరెవరికైనా దత్తత ఇవ్వడానికి ప్రయత్నించాలి। అవసరమైతే ఆ పిల్లల్ని మన దేశానికి తిరిగి రప్పించే ఏర్పాట్లు చేయాలి। దేశీయంగా గుర్తింపు పొందిన సంరక్షణ కేంద్రాల్లో సుమారు 66,000 మంది పిల్లలు ఉన్నారు। అనాథ పిల్లలు, తప్పిపోయిన వారిని వెంటనే దత్తత ఇవ్వడానికి వీల్లేదు। ఆ పిల్లలు అసలు తల్లిదండ్రుల కోసం వెతికి వారు దొరకనప్పుడు మాత్రమే దత్తతకు ఉపక్రమించాలి। ఈ ప్రక్రియ 4 నెలల్లో పూర్తి కావాలి। అధికారులు అలసత్వం వల్ల ఈ విషయంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది। దత్తత తీసుకోవడానికి అర్హత పొందిన వారు సైతం అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తి చేసుకోవడానికి కనీసం 3 నుండి 4 ఏళ్ల సమయం పడుతుంది। నిబంధనలను మరింత సరళతరం చేయవలసిన అవసరం ఉంది। కారా గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 3010 మంది పిల్లలను భారత్లోని వారికి, 431 మందిని విదేశీయులకు దత్తత ఇచ్చారు। ఈ ఏడాది అక్టోబర్ వరకు మన దేశంలో కేవలం 2146 మంది పిల్లలను దత్తతకు అనుమతి ఉంది। మరోవైపు 30,000 మందికి పైగా దత్తత స్వీకారానికి పేరు నమోదు చేసుకుని తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు। చాలామంది 2 ఏళ్లలోపు పిల్లల్నే దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు। దత్తతను ఆమోదించడానికి 2022 వరకు జిల్లా న్యాయస్థానానికే అనుమతి ఉండేది। న్యాయస్థానాల్లో జాప్యాన్ని గుర్తించి చట్ట సవరణ చేసి ఆ అధికారాలను జిల్లా మెజిస్ట్రేట్కు అప్పగించారు। పాలనా విధుల్లో మునిగి ఉండే కలెక్టర్లకు దత్తతపై సరైన దృష్టి సారించడానికి వీలుండటం లేదు। అందువల్ల దత్తతకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థను ఏర్పరచాలి।
దానివల్ల ప్రక్రియ వేగవంతం అవుతుంది. 2 ఏళ్ల వయసు దాటిన పిల్లల్ని అక్కున చేర్చుకోవడానికి దంపతులు ముందుకు రావాలి. దానివల్ల ఎంతోమంది పిల్లలకు తల్లిదండ్రుల ఆప్యాయత దక్కుతుంది. వారి జీవితాల్లో కొత్త వెలుగు నిండుతుంది. ఈరోజు మనం దత్తతలో ఎన్నో సమస్యలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.